హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. జీటీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మన ఛానల్కి సంబంధించి ఒక ప్రోడక్ట్ అన్నది తీసుకున్నాం. అదే హాలీల్యాండ్ది. ఇది 1 రిసీవర్ 2 మైక్రోఫోన్స్ ద్వారా వచ్చే ఒక సెట్ అనమాట. మనకి అందరికీ తెలియాలంటే మైక్, 2 మైకులు, ఆ మైకులు వాయిస్ అందుకునే ఒక రిసీవర్. ఆ సెట్ మనం ఈరోజు తెప్పించడం జరిగింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో మనకి ఇది ఆఫర్లో అరౌండ్ 10 రూపీస్ తక్కువ 7,000కి మనకి రావడం అన్నది జరిగింది. మామూలుగా దీని ఎంఆర్పి 16,000 అనమాట. అలాంటిది మనకి దగ్గర 9 నుంచి 10,000 మధ్య తగ్గింది అనమాట. మనకి తగ్గింది. అందుకే నేను చూసి దీని కూడా రివ్యూస్ చాలా బాగున్నాయి, అందుకే బాగుందనేసి నేను దీన్ని ఆన్లైన్లో నిన్న మనం పెట్టడం జరిగింది. మనకి ఈరోజు వచ్చేసింది అనమాట. అందుకే ఈరోజు కొంచెం లేట్గా వచ్చింది. అందుకే అన్బాక్స్ చేసి మీ అందరికీ కూడా వీడియో నేను పోస్ట్ చేస్తాను. ఇది హాలీల్యాండ్ది మైక్రోఫోన్ అనమాట. చూడండి, ఇది మెయిన్ ప్రధానంగా నేను తీసుకున్న కారణం ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ అన్నది ఎక్కువగా ఇది తీస్తుంది అనమాట. నాయిస్ని ఎక్కువ క్యాన్సిల్ చేస్తుంది. ఫ్యూచర్ ఉందనేసి నేను తీసుకున్నాను. అది కాకుండా లైట్ వెయిట్ అనమాట. మనకి పెట్టుకుంటే పెద్ద ఏదో మోస్తున్నట్టు కూడా ఫీలింగ్ ఉండదు. నేను ఇదివరకు కూడా డిజిటెక్ది మైక్రోఫోన్ అన్బాక్స్ చేశాను అనమాట. కాకపోతే వీడియో మీకు పోస్ట్ చేయలేదు, అవి కూడా వాడాను. ఎందుకంటే ఇది బాగుంటుందని రివ్యూస్లో నేను చూసి మరి ఈరోజు తెప్పించడం అన్నది జరిగిందనమాట. అయితే ఇప్పుడు అన్బాక్స్ చేసి ఇందులో మనకి ఏంటంటి కంపెనీ వాడు ఇచ్చాడు అన్నది మనం చూద్దాము. ఇందాకలా మనకి అక్కడ వచ్చినప్పుడు ఓపెన్ బాక్స్ సేల్లోని మనం దీన్ని తెప్పించామన్నమాట. మళ్ళీ మనకి ఏమైనా ఓపెన్ బాక్స్ సేల్ కాకపోతే ప్రోడక్ట్ సరిగ్గా రాలేదనుకోండి, అనవసరంగా మనం పెట్టిన డబ్బులు ఇదవుతాయి. కాబట్టి ఓపెన్ బాక్స్ సేల్లో నేను ఇందాక కొరియర్ బాయ్ దగ్గరే దీని మీద ర్యాపర్ అన్నది ప్లాస్టిక్ తీసేసాను. ఇవన్నీ ఇందులో అయితే ఇంకేమీ లేదు. ఇప్పుడు మనకి ఇవ్వండి ఈ విధంగా క్యారీ కేస్ అన్నది మనకి ఇవ్వడం జరిగింది. కేస్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది, క్యారీ కేస్ కూడాను. అదేవిధంగా ఇప్పుడు మనం ఇందులో మనకి ఏంటేంటి వచ్చాయన్నది ఇప్పుడు చూద్దాం. మనం చిన్న బాక్స్గా భలే ఉంది చూడండి. మనం సూట్ కేసులు ఎలా ఉంటాయి అలా ఉంది. ఇది బాగుంది, చక్కగాను మంచి క్వాలిటీ ఉంది. క్యారీ చేయడానికి ఎక్కడికైనా బాగుంటుంది. ఇదే మనకి ఇందులో మెయిన్ కీ హైలైట్ ఏంటంటే ఇదే హాలీల్యాండ్ది 2 మైక్స్ 1 రిసీవర్. ఇది ఛార్జింగ్ కేస్ అనమాట. ఒక్కొక్క మైక్రోఫోన్లో 8 అవర్స్ వస్తుంది. 2 మైక్రోఫోన్ 16 అవర్స్. మనం దీని ద్వారా ఛార్జింగ్ పెట్టుకుంటే 50 అవర్స్ వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేయడం జరిగింది. మనం చూద్దాం, మనం వాడికి బట్టి ఉంటుంది. ఒక మైక్రోఫోన్ 8 అవర్స్ మనకి ఈజీగా మనకి ప్లేబ్యాక్ టైం అనేది ఇస్తుంది అనమాట. ఇందులో ఇంకా ఏంటంటే ఇచ్చాడు అన్నది మనం చూద్దాము. దీన్ని పక్కన పెడదాం. చక్కగాను ఇందులో మనకి ఒక కెమెరా నుంచి మనం రిసీవర్కి కనెక్ట్ చేసుకునే కేబుల్ అనేది ఒకటి వచ్చింది. అదేవిధంగా ఇంకా మనకి ఇందులోని ఇంకో కేబుల్ కూడా మనకు వచ్చింది. బాగుంది చక్కగా. ఇది ఏంటంటే మనం పూర్వం లైట్నింగ్ కేబుల్స్ ఉండే కదా, మనకి ఐఫోన్ 13 వరకు కూడా లైట్నింగ్ కేబుల్ అన్నది ఐఫోన్లో ఉండేది. ఇప్పుడు సీట్ కేబుల్ వచ్చేసింది. అందుకో అలా ఎవరైనా వాడుకుంటారేమో ఫోన్స్ కనేసి లైట్నింగ్ కేబుల్ కూడా ఒకటి మనకి ఇవ్వడం జరిగింది కనెక్టింగ్కి. అదేవిధంగా మనకి చూసారా, ఇది టైప్ సి అనమాట. టైప్ సి టు మనం రిసీవర్ కనెక్ట్ చేసుకునే కేబుల్ ఒకటి ఇచ్చారు. మనకి అన్నీ ఇచ్చారు, మనం బయట ఏం కొనుక్కోక్కర్లేదు, చక్కగా అన్నీ వచ్చాయి. ఇది కూడా ఇంకో కెమెరాకి రిసీవర్కి అనమాట. అదేవిధంగా ఇంకా ఏంటి ఇచ్చారు చూద్దాం. ఇంకో డెడ్ క్యాప్ ఒకటి, ఇంకొక 2 మైక్రోఫోన్స్ ఉన్నాయి కదా, డెడ్ క్యాప్స్ కూడా 2 డెడ్ క్యాప్స్ ఇచ్చారు. డెడ్ క్యాప్స్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అదేవిధంగా ఇంకేంటి ఇచ్చారు చూద్దాము. ఇది కేస్కి ఛార్జ్ పెట్టుకునేందుకు యూఎస్బి కేబుల్ అనేది మనకి ఒకటి ఇవ్వడం జరిగింది. మన అడాప్టర్ ద్వారా మనం ఛార్జ్ పెట్టుకోవచ్చు. నాకు తెలిసి ఒక 2 అవర్స్ 3 అవర్స్ తీసుకుంటుందేమో ఛార్జింగ్. ఇది వారంటీ కార్డు. అదేవిధంగా మనం మొబైల్కి కెమెరాకి ఏ విధంగా దీన్ని కనెక్ట్ చేయాలన్నది కూడా మనకి ఏ విధంగా చూపించడం జరిగింది. మీరు కొత్తగా కొంటే కనుక ఒకసారి చదివేసుకుని మీరు పేరింగ్ చేసుకోండి. ఇది మనకి బాక్స్లో వచ్చిన వస్తువులన్నీ మనకి వచ్చాయి. అదిగోండి, ఇది
మనం మెయిన్ మైక్రోఫోన్ అనమాట. 2 రిసీవర్స్, సారీ 2 మైక్రోఫోన్స్, 1 రిసీవర్. చూడండి చక్కగా ఉంది చూడడానికి కూడా. హాలీల్యాండ్ అనమాట. హాలీల్యాండ్ అని నేమ్ బ్రాండ్ కూడా దీని మీద ఉంది. ఇది రిసీవర్, ఇవన్నీ ట్రాన్స్మిటర్స్ అనమాట. 2 ట్రాన్స్మిటర్స్ ఇచ్చారు మనకి, 1 రిసీవర్ ఇచ్చారు. ఇది ఛార్జింగ్ కేస్ అనమాట. మనకి ఛార్జింగ్ కూడా ప్లాస్టిక్ బిల్డే కానీ బాగానే ఉంది. అంటే హాలీల్యాండ్ది నేను ఫస్ట్ టైం డిజిటెక్ కొనకముందు కొందాం అనుకుంటే అరౌండ్ 16,000 చూపించారు. కార్డ్ ఆఫర్ ఇవ్వకపోతే మనకి 14,000-15,000కి వస్తుందని నాకు అమెజాన్లో చూపించాడు అనమాట. ఇదివరకు నేను తీసుకుందాం అనుకుంటే అప్పుడు నేను డిజిటెక్ది 5,000కి వచ్చింది. అది నేను తీసుకుని ఇప్పుడు డిజిటెక్ 4,000కి వస్తుంది. అదేవిధంగా ఇదైతే మనకి ఆఫర్లో దొరికింది. నిన్న మిడ్ నైట్ నేను బుక్ చేశాను అనమాట. బుక్ చేస్తే ఈరోజు సాయంత్రం మనకి అరౌండ్ 7 or అలా అయ్యింది మనం రిసీవ్ చేసుకునేసరికి. వెంటనే మీకు అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. ఇది హాలీల్యాండ్ది. ఎవరైనా యూట్యూబర్స్ కానీ, కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఎక్కడైనా సభలు గట్టా జరిగేటప్పుడు వాళ్ళవి వాయిస్ బాగా మనకి రికార్డింగ్ జరగాలంటే ఇటువంటి ట్రాన్స్మిటర్స్ వాడుకోవడం బాగుంటుంది. అలాగే బ్రాడ్కాస్ట్ చేసే వాళ్ళు కూడా ఇది చాలా బాగుంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ మెయిన్ అనమాట దీంట్లో. అందుకే నేను కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మన వీడియోస్ అన్నీ కూడా ఎక్కువ బయట మనం రికార్డింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి మన లైవ్స్ అన్నీ కూడా ఎక్కువగా బయటే మనం ఇస్తూ ఉంటాం కదా. అందుకని ఇది ఉపయోగపడుతుందని నేను తెప్పించడం జరిగింది. ఇది మిత్రులారా ఈరోజు మన ఛానల్లో కొత్త వీడియో. చాలా నెలల తర్వాత మళ్ళీ మన జీటీవీ భక్తి ఛానల్లో ఒక అన్బాక్సింగ్ మీకు చూపిస్తున్నాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్కి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఉంటాం ఫ్రెండ్స్, నమస్తే, జై హింద్.